స్థానిక గిరిజనులకే ఏజెన్సీలో ఉద్యోగాలు, దానికే కట్టుబడి ఉన్నాము. జీవో 3 పునరుద్ధరణకు చర్యలు, సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తూ గిరిజనులకు న్యాయం చేస్తా. వాణిజ్య యుద్ధానికి అమెరికా, చైనా 90 రోజుల విరామం, ఇటీవల టారిఫ్ల ఉపసంహరణకు అంగీకారం. డ్రాగన్ దేశంపై 30% టారిఫ్, అగ్రరాజ్యంపై సుంకం 10% పరిమితం. నిర్మాణాత్మక విమర్శలను కోర్టులు స్వాగతించాలి. కోర్టు విచారణలో ఉన్న వ్యవహారాలను సైతం ప్రజలు, మీడియా చర్చించుకోవచ్చు. బలమైన చర్చతోనే ఆత్మపరిశీలన సాధ్యం. జ్యుడిషియరీ, మీడియా, ప్రజాస్వామ్య మౌలిక స్తంభాలు ఈ రెండు పరస్పర అనుబంధంగా ఉన్నట్లు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంచిన చర్చలను తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు. సొంత టెక్నాలజీలతో ఆపరేషన్ సింధూర్, ఆత్మనిర్భరతతో కూడిన యుద్ధం ఇది. ఆకాశ విజయంతో ఉప్పొంగిపోయాము. క్వాంటమ్ వ్యాలీ అవకాశాల గని. ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ వ్యాలీ సాంకేతికతకు సంబంధించి దేశంలోనే మొట్టమొదటి కేంద్రం. ఐబీఎం, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో 156 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అనేక రంగాల్లో అత్యంత సంక్లిష్టమైన గణాంకాలను ఏకకాలం పరిష్కరించే సామర్థ్యం దీనికి ఉంది. అసలు క్వాంటమ్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి? బైనరీ విలువలైన 0 లేదా 1 అనే యూనిట్స్లో ఏదో ఒకదాన్ని మాత్రమే ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. అందువల్ల సంక్లిష్టమైన గణాంకాలను ఇవి వేగంగా పూర్తి చేయగలవు. కెనడాలోని వాటర్లూ నగరంలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రపంచంలో ప్రపంచ క్వాంటమ్ పరిశోధనాలయాలలో ఒకటి. భారత సాంకేతిక రంగంలో ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో కేంద్రం 2023లో క్వాంటమ్ మిషన్ ఆరంభించింది. ఇందుకోసం 6,000 కోట్లు కేటాయించి 2030 వరకు కొనసాగే ఈ మిషన్ ద్వారా పరిశోధన అభివృద్ధిలో స్వయం ప్రతిపత్తి కలిగిన దేశంగా ఎదగాలని భారత్ లక్ష్యిస్తుంది. ఈ మిషన్ 4 కీలక అంశాలపై దృష్టి పెడుతుంది. మొదటి, అత్యంత సంక్లిష్టమైన గణాంకాలను వేగంగా పరిష్కరించడం. రెండవది, సమాచారాన్ని అత్యంత భద్రంగా పంపించే పద్ధతులను అభివృద్ధి చేయడం. మూడవది, భూలోతుల పరిశోధన, ఆరోగ్య పరికరాల కొలతలు టెక్నాలజీ. నాలుగవది, కొత్తతరం పదార్థాలతో అధునాతన పరికరాలను అభివృద్ధి చేయడం. రైతులకు రాబడి పెరగాలంటే ప్రతి రాష్ట్రంలో సాగవుతున్న పండ్లు, కూరగాయలు అగ్రశ్రేణికి చెందిన చెరి మూడింటి దిగుబడిని పెంచి ప్రాసెస్ చేసిన ఆహారాలుగా మార్చాలని వ్యవసాయ పశు సంవర్ధక ఆహార శుద్ధి వివరాల స్థాయి సంఘం సిఫారసు చేసింది. తద్వారా గ్రామీణులకు అధిక ఆదాయాలు సమకూరుతాయంటుంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాన్ని ప్రతిపాదన చేర్చాలని ప్రతి సంఘం సూచిస్తుంది. 2018లో ప్రవేశపెట్టిన ఓడీఓపీ పథకం ఘన విజయం సాధించడంతో కేంద్రం దీన్ని దేశం అంతటికీ విస్తరిస్తుంది. 2 రాష్ట్రాల నుంచి బంగినపల్లి, తోతాపూరి, అల్ఫాన్సో మామిడి రకాలు అమెరికా, ఐరోపా, యూఏఈ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఏపీలో 1.5 లక్షల హెక్టార్లలో, తెలంగాణలో 1.23 లక్షల హెక్టార్లలో మామిడి సాగు అవుతుంది. సరైన నేలల్లో సరిగ్గా అంటుకడితే హెక్టారుకు 10-20 టన్నుల దిగుమతి సాధించవచ్చు. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఎంత సమకూరిందంటే స్వచ్ఛమైన మార్గంలో 99%, బ్రెజిల్ 89%, స్వీడన్ 69%, ఇండియా 20%. పాక్ కీలక స్థావరం కిరాణా హిల్స్ ముఖ్య రక్షణ కేంద్రంగా సేవలు, అక్కడి అనువాదాలు నిల్వ ఉంచినట్లు కథనాలు. కుషాబ్ అణు కేంద్రం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వ్యూహాత్మక ప్రాంతం సర్గోదా ఎయిర్బేస్ 20 కిలోమీటర్లు, కుషాబ్ అణు కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1970లో కిరాణా హిల్స్ను తన నియంత్రణలోకి తెచ్చుకుంది పాకిస్తాన్. ఇక్కడే 4091 స్క్వాడ్రన్తో పాటు ఒక రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 1978-79లో పాకిస్తాన్ ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ టెస్ట్ సైట్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. దాదాపు 46 చిన్నపాటి సొరంగాలు ఉన్నట్లు తెలుస్తుంది. సర్గోదా వైమానిక స్థావరానికి సమీపంలో. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ అణు స్థావరంపై దాడి గురించి అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. కిరాణా హిల్స్ సొరంగాల్లోని ఒకదాంట్లో చైనా తయారీ M11 క్షిపణులను పాక్ నిల్వ చేయగా అమెరికా నిఘా వర్గాలు ఈ విషయం పసిగట్టాయి. క్లింటన్ హయాంలో ఈ ప్రాంతం అమెరికా తన దృష్టి నిరంతరం కొనసాగించడంతో పాటు అణు కార్యక్రమాలను ఖైబర్ పఖ్తూన్ఖవాలోని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. రాష్ట్రంలోని స్థానికేతర కోటా పూర్తిగా మనవాళ్లకే. తెలంగాణ అభ్యర్థులు పోటీ పడడానికి అవకాశం లేదు. వృత్తి విద్య, ఇంజనీరింగ్, డిగ్రీ కోసం వర్తింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
బుద్ధ నూనెలో ముద్దుగుమ్మలు, మిస్ వరల్డ్ 2025 కోట్ల తెలంగాణ తొలి పరిణామం ఆదిసాగర్ అంటున్న ధ్యానం. ఉపాధిలో అక్రమాలకు తావిచ్చి పనులకు చెక్. చెరువుల్లో పూడికి తీత, కందకాల తవ్వకాలు తగ్గింపు, వ్యక్తిగత సామాజిక పనులకి ముగ్గురు గ్రామాల్లో కొత్తగా 94 పనులు గుర్తింపు. భారత్ ఔట్ ప్రపంచ స్క్వాష్ ఛాంపియన్షిప్లో భారత్ తల ముగిసింది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో అనాహత 1-3 తేడాతో ఫిరోజ్ ఈజిప్ట్కు తలొంచింది. పురుషుల సింగిల్స్లో అభయ్, వీర్ రమేష్ ఇంటి ముఖం పట్టారు. చెరగని ముద్రేసి చరిత్ర పుటల్లోకి. టెస్టులకు కోహ్లీ అల్విదా. 269 టెస్టులు కోహ్లీ మ్యాచ్ 123 పరుగులు 230, సగటు 46, అత్యధికం 234, సెంచరీలు 30, అర్ధ సెంచరీలు 31. మంగళగిరి ఎయిమ్స్లో గుండె రోబోటిక్ సర్జరీలు. మే 18న పిఎస్ఎల్వి C61 ప్రయోగం. ఈ రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ ప్రయోగిస్తున్నారు. బ్రిటన్ వీసా నిబంధనలు మరింత కఠినం. స్థానికులకు పని అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న స్టార్మర్ సర్కార్. స్థిర నివాస హోదా పొందాలంటే కనీసం 10 ఏళ్లు అక్కడ ఉండాల్సిందే. శ్వేతపత్రం విడుదల చేసిన బ్రిటన్ హోంశాఖ. కర్నూలులో కాలుష్య కాసారం. నిషేధిత టీఎఫ్ఈ, పీటీఎఫ్ఈ, పీఎఫ్ఐబీ వంటి రసాయనాల తయారీ పరిశ్రమ స్థాపన వైపు టీజీవీ గ్రూప్ అడుగులు. అమెరికాలో డార్క్ వాటర్.